రాష్ట్ర ప్రజలపై భారాలు మోపే విద్యుత్ ట్రూ యాప్ ఛార్జీలు రద్దు చేయాలి అని, స్మార్ట్ మీటర్లు బిగింపు ఆపాలి అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగన్ సర్కార్ పోయి బాబు ప్రభుత్వం వచ్చినా తప్పని విద్యుత్ షాక్లకు వ్యతిరేకంగా ట్రూ యాప్ సర్దుబాటు ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి అని, టైమ్ ఆఫ్ డే విధానం రద్దు చేయాలి అని, సేకి ఒప్పందం రద్దు చేయాలి అని, స్మార్ట్ మీటర్లు ఉపసంహరించాలి అని కోరుతూ విద్యుత్ సంస్థల ముందు ధర్నాలు నిర్వహించాలి అని సిపిఎం పార్టీ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల విద్యుత్ ఉప కేంద్రం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిందాబాద్ సిపిఎం, ప్రజలపై భారాలు వేయడం సిగ్గు సిగ్గు, పెద్దోళ్ళకి రాయితీలు ఇస్తూ ప్రజలపై భారాలు వేయడం సిగ్గు సిగ్గు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలి, విద్యుత్ స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. దూరంగా అందరినీ స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలి. విద్యుత్ భారాలు వేయొద్దు, ప్రజలపై విద్యుత్ భారాలు వేయొద్దు, ప్రజలపై విద్యుత్ భారాలు వేయొద్దు. స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలి. విద్యుత్ ప్రోక్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి. ప్రజలపై భారాలు వేస్తే సహించం, ప్రజలపై భారాలు వేస్తే సహించం, ప్రజలపై భారాలు వేస్తే సహించం. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. విద్యుత్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లు పెట్టొద్దు, ప్రజలపై విద్యుత్ భారాలు వేయొద్దు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి, ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలి. కార్పొరేటర్ రాయితీలు ఇస్తూ ప్రజలపై భారాలు వేయడం సిగ్గు సిగ్గు, కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ ప్రజలపై భారాలు వేయడం సిగ్గు సిగ్గు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి, విద్యుత్ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి.